మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. మరి ఈరోజు చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్యంతా నక్షత్రాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే గ్రహాలు ఏ ఏ నక్షత్రంలో ఉన్నాయో ఆ నక్షత్రమే గ్రహానికి బలం చేకూరుస్తుంది అని. మరి ప్రజెంటు నక్షత్రం గురించే మాట్లాడదాం. అట్లాగే రవి గ్రహం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే గ్రహాలకి రాజు రవి, అనుగ్రహం కావాలి. రవి బలం జాతకంలో చాలా ముఖ్యం. అట్లాగే మీ జాతకంలో రవి బలం ఉందా, లేకపోతే ఎలా పెంపొందించుకోవాలి, రవి బలం ఎందుకు కావాలి? రవిగ్రహం మరి మనకి ప్రత్యక్ష భగవంతుడు, అట్లాగే సూర్యరశ్మి లేనిదే అసలు మనం జీవించడం కష్టం. మరి ఆ సూర్యకాంతి ఎంత అవసరం ప్రతి ఈ భూమి మీద పశుపక్షాదులకి, మనుషులకి, ఎవరికైనా. అట్లాగే రవి గ్రహం యొక్క బలం కూడా జాతకానికి అవసరం, కానీ చాలా జాతకాల్లో తక్కువ ఉంటుంది. రెండోది, ఈ రవి భగవానుడు 12 రాసులు 12 నెలలు సంచరిస్తూ ఉంటారండి. దానిని సంక్రమణం అంటాం. ఈరోజు 16వ తారీఖు రాత్రి సుమారు 1:30 2025, 16వ తారీఖు 11వ నెల రాత్రి 1:30 ఆ సమయంకి ఆయన తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించారు. దీన్ని మనం సంక్రమణం అంటాం. అందుకని ఈరోజంతా సంక్రమణం. ఇప్పుడు నడుస్తున్నది కార్తీక మాసం. ఈరోజు కార్తీక సోమవారం. అట్లాగే ఇవాళ కార్తీక సోమవారం త్రయోదశితో వచ్చింది. త్రయోదశి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైంది. త్రయోదశి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అట్లాగే రేపు మాస శివరాత్రి. మరి ఈ త్రయోదశి అంటే 13 రకాల శుభాలండి. శివునికి ఈరోజు ఏ పూజ చేసినా, మామూలుగానే కార్తీక సోమవారం అంటే ఎవ్వరం అసలు విడిచిపెట్టము. ముఖ్యంగా ఈరోజు రవి సంక్రమణం. మరి ప్రత్యేకత ఏమిటండి ఈ రవి సంక్రమణం గురించి అంటే, ఒక సంక్రమణంలో ఆ రోజు ప్రతి నెల వస్తుందండి సంక్రమణం. మీకు తెలిసిందే అందరికీ మకర సంక్రమణం. ఎక్కువగా అందరికీ తెలిసిందేంటి? మకర సంక్రమణం. ఆ రోజు మకర సంక్రాంతి కాబట్టి మకర సంక్రమణం ఎంత గొప్పగా జరుపుకుంటాం మనం. అంటే ప్రతి సంక్రమణం జరుపుకోవాలి. ఎందుకు అంటే సూర్యుడు ప్రతి రాశిలోకి ప్రవేశించి ఆ రాశికి బలాన్ని చేకూరుస్తారు. ఓకే, మరి సూర్యుడు ఆత్మకారకుడు. అట్లాగే సూర్య భగవాను శక్తి ప్రతి జాతకానికి కావాలి. ఎందుకు అంటే లగ్నానికి కారకుడైన, లగ్నం అంటే మనము ఆరోగ్యంగా ఆయువుతో ఉండాలంటే లగ్నం చాలా ప్రధానం. అట్లాగే లగ్న కారకుడు రవిగ్రహం యొక్క బలం జాతకంలో ఉంది అంటే మీకు రవిగ్రహం ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి రవి నుంచి 3లో కానీ 11లో కానీ 5, 9లో కానీ ఉంటే రవి బలం ఉన్నట్లే. ఇంకొకటి, రవి ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతితో కలిసి ఉంటే మరింత బలం. ఇది ఇక్కడ ఈరోజు విశేషం ఏంటంటే, ఎప్పుడు ఈ కాంబినేషన్సే మ్యాక్సిమం వస్తుంది. చూడండి, రవి బుధులు, రవి శుక్రులు ఎప్పుడు పక్కపక్కనే ఉంటారు. వారు దూరంగా అయితే మాత్రం ఉండరు. మరి ఇప్పుడు ఈ రవిగ్రహం విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించారు. ఈరోజు విశాఖ నక్షత్రాధిపతి గురుడు ఉచ్చపట్టి ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 5, 9 యాక్సెస్ వచ్చింది. అంటే రవి ఉన్న నక్షత్రాధిపతి గురుగ్రహం ఉచ్చుపట్టి ఉన్నారు. మరి గురుడు కూడా
తన సొంత నక్షత్రం పునర్వసులోనే ఉన్నారు. వక్రించినప్పటికీ గురుబలం ఉన్నట్లే. అయితే ఇంకా మరింత గురుడు అనుగ్రహం మనకు పెరుగుతుంది. మరి ఈరోజు స్పెషల్గా ఈ వీడియో చేయడం ఎందుకంటే రవిగ్రహం తులారాశిలో నీచ పొందుతారు. నీచత్వం వదిలి రవిగ్రహం ప్రతి సంవత్సరం నవంబర్ 16నే వృశ్చికంలోకి వెళ్తారు. మళ్ళీ మనకి మేషంలో ఉచ్చు పొందుతారు. అప్పటికి మార్చి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఎండాకాలం కూడా అప్పటి నుంచే ప్రారంభం అవుతుంది. ఎందుకంటే రవికి అత్యంత శక్తి పెరుగుతుంది. అప్పటికి మకరంలోకి వచ్చేటప్పటికి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఇప్పుడంతా దక్షిణాయనం. మరి ఈ రవిగ్రహం చూడండి, రవిగ్రహం విశాఖ నక్షత్రాధిపతి 5-9 యాక్సిస్. నెక్స్ట్ జ్యేష్ఠలోకి వస్తే బుధుడు ఇక్కడే ఉన్నారు. అంటే రవి జ్యేష్ఠలో వచ్చినప్పుడు బుధుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి నక్షత్రాధిపతితో కలిసి ఉన్నారు కాబట్టి బుధ రాశుల వారికి చాలా బాగుంటుంది ఈ నెల. అట్లాగే గురు రాశుల వారికి బాగుంటుంది. మరి రవి ఉన్న రాశ్యాధిపతితోనే కలిసి ఉన్నారండి కుజగ్రహంతో. అంటే మేష వృశ్చిక లగ్నాల వారికి కూడా బాగుంటుంది, రాశుల వారికి. మరి ఈ సంక్రమణ రోజు ఏం చేస్తే ఫలితాలండి? సంక్రమణం, ఈ సంక్రమణమే కాదండి, ప్రతి సంక్రమణం మీకు ఈజీగా తెలిసిపోతుంది. మీకు సంక్రమణం అని రాస్తారు పంచాంగంలో. అందులోని ముఖ్యంగా అయితే ఈ 16-15 తారీఖుల్లో అట్లాగా మనకి మకర రాశి వరకు వెళ్తారు. ఎక్కడ 14-15 అవ్వచ్చు సంక్రమణం. 15వ తారీఖు వరకు మకర రాశిలోకి, అక్కడి నుంచి మళ్ళీ 14 ఆ తారీఖుల్లోకి, మళ్ళీ దక్షిణాయనం వరకు 14-13 తారీఖుల్లో సంక్రమణం అవుతుంది. అంటే దక్షిణాయనంలో 16 తారీఖు 17వ తారీఖు ఆ టైంలో సంక్రమణం జరిగితే ఉత్తరాయణంకి వెళ్ళేటప్పటికి 14-13 తారీఖుల్లో రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఇంతే, ఇది మారదు. మరి ఆ సంక్రమణం రోజు మీరు ఒక దానం చేసినా, ఒక పూజ చేసినా, ఒక వ్రతం చేసినా, ఒక యాగం చేసినా, ఒక యజ్ఞం చేసినా, ఒకరికి సహాయం చేసినా, ఇట్లాగా ఇన్ని రకాల చెప్పుకుని వెళ్తే అది 1,000,000 రెట్ల ఫలమండి. మరి కార్తీక మాసం, కార్తీక సోమవారం నాకు తెలిసి అందరూ దీపదానాలు చేస్తూ ఉంటారు, రుద్రాభిషేకాలు చేస్తుంటారు. ఇది 1,000,000 రెట్ల ఫలం. ఏమీ చేయలేమండి, కనీసం ఆలయానికి వెళ్ళి ఆ శివుని మీద నీళ్లు పోసినా మంచిది. రవి సంక్రమణ రోజు ఇట్లా చెప్పుకునే సంక్రమణ రోజు మనం ఇలా అవన్నీ చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రవి బలం లేని వాళ్ళకి ఈ ప్రతి సంక్రమణం మీరు విడువకుండా 12 సంక్రమణములు కానీ ఎవరికైనా దానం ఇచ్చి, అంటే మీరు ఆలయాల్లో ఇస్తే ఆలయాల్లో, లేదు అంటే ఎవరికైనా ఎవరికి ఏది అవసరమో అది మనం సహాయం చేయగలిగితే ఆటోమేటిక్గా దాని ఫలం మనం చూస్తాం. ఇంకా రెండవది, రవిగ్రహం అందరికీ బలం కావాలన్నా, మరి రవిగ్రహం ప్రతి నెల ఒక రాశి అని చెప్పుకున్నాం కదా, ఆ రాశిలో నక్షత్రాలు ఉంటాయి 3. ఏ నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నారు అది చూడండి. ప్లస్ ఆ నక్షత్రాధిపతితో కలిసి ఉన్నారా మీ జాతకంలో, 100% రవి బలం ఉంది. ఆ నక్షత్రాధిపతి రవి నుంచి 3లో ఉన్నారా, 11లో ఉన్నారా, అట్లాగే రవి నుంచి 5లో ఉన్నారా, 9లో ఉన్నారా చూడండి. ఇట్లా ఉంటే రవి యొక్క బలం సంపూర్ణంగా ఉంది. ఇంకా రవిగ్రహం జాతకంలో ఏ భావంలో ఉన్నారు, ఇది కొంచెం కష్టం అండి. ఎందుకంటే మనకి ఏ రాశి, మేషరాశి వృశ్చిక రాశిల్లో ఉన్నారనుకోండి, ఆ రాశి అధిపతి కూడా రవి నుంచి 3-11లో ఉండి, ఆ రాశ్యాధిపతికి అవి మిత్ర రాశులు అయితే ఇక్కడ రవి బలం ఉన్నట్లు. రెండవది,
ఇక్కడ రవిగ్రహం బాధకుడా, ఉమ్, లేదా శుభాధిపత్యం వచ్చిన గ్రహమా, ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ జాతకంలో వస్తూ ఉంటాయి. మాకు బలం ఉందా అండి అని క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ముఖ్యంగా అందుకనే ఏ భావం కన్నా రవి మీ జన్మ జాతకంలో ఏ నక్షత్రంలో ఉన్నారో చూడండి. ఆ నక్షత్రాధిపతి 3, 11, 5, 9లో ఉంటే మాత్రం 100% రవి బలం ఉంది. ఆ నక్షత్రాధిపతి యొక్క దశ మీకు యోగాన్ని ఇస్తుంది. ఆ నక్షత్రాధిపతి ఇట్లా ఉంటే ఆ దశ యోగాన్ని ఇస్తుంది. అట్లాగే మీ జాతకంలో రవి గ్రహం 3, 6, 10, 11 స్థానాల ఉపచయాల్లో ఉంటే ఇది 100% రవి బలం ఉన్నట్లే. ఒకవేళ రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటే కొంచెం గ్రహణ దోషంగా చెప్తారు. కాబట్టి రవి బలం పెంపొందించుకోండి. ఇంకా మీ జన్మ లగ్నానికి రవి శుభుడైతే ఇంకా మంచిది. అట్లాగే మీ జన్మ లగ్నానికి రవిగ్రహం ఏ భావంలో ఉన్నారు, ఆ భావాధిపతితో కలిసి ఉన్నా, ఏ నక్షత్రంలో ఉన్నారు ఆ నక్షత్రాధిపతితో కలిసి ఉన్నా మీకు అది శని నక్షత్రమా అలా అని కదండి, ఏ నక్షత్రమైనా అది విరుద్ధ నక్షత్రాలు కలిసి ఉంటే 100% మీకు రవి బలం ఉన్నట్లే. ఇట్లా ఉన్న వాళ్ళకి మంచి కీర్తి, యశస్సు, మంచి వెలుగు జీవితం ఇవన్నీ ఉంటాయండి. మంచి పేరు ప్రతిష్టలు, ఒక ఉన్నతాధికారులుగా, అట్లాగే డాక్టర్స్, ఇట్లా చెప్పుకుని వెళ్తే మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉంటారు. రవి బలం ఉన్నవాళ్ళు మాత్రం చాలా పెద్ద పొజిషన్లో ఉంటారు. ఎక్కువ డాక్టర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే పంచమ జన్మ కాలపురుష కుండల చక్రానికి సింహరాశి పంచమ స్థానం. ఇది మంత్రస్థానం. ఇది జ్ఞానాన్ని ఇచ్చే స్థానం కూడా సింహరాశి. అందుకే మీ జన్మ జాతక చక్రంలో సింహరాశిలో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహము మీ జన్మ లగ్నానికి లగ్నాధిపతో, పంచమాధిపతో, భాగ్యాధిపతి అయితే 100% మీకు రవి అనుగ్రహం ఉన్నట్లే. ఒక్క సింహరాశిలో ఉంటే, సింహరాశిలో గ్రహాలు ఉంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ గ్రహాలు మీకు శుభాధిపత్యాలు వచ్చినవైతే 100%, పాపాధిపత్యాలు వచ్చినప్పటికీ ఒక సింహరాశిలో ఉంటే ఆటోమేటిక్గా ఆ గ్రహం బలం పుంజుకుంటుంది. ఎందుకంటే ప్రతి గ్రహానికి తన సొంత రాశులు ఉంటాయి కదా. ఆ రాశుల్లో ఉన్న గ్రహాలకి ఆటోమేటిక్గా బలం అందిస్తారు. అందుచేత ఇంకపోతే రవి బలం కావాలనుకునేవారు డైలీ సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు చేసుకోవాలి. చేసుకున్నట్లయితే బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేవాళ్ళు, మంచి పేరు ప్రతిష్టలు కావాలనుకునే వాళ్ళు, మంచి ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు, వీళ్ళు చూస్తూనే ఒక టీవీగా అథారిటీగా కనిపించేవాళ్ళు, ఇట్లా ఏమేమి కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ డైలీ ఈ పని మాత్రం చేస్తే రవి అనుగ్రహం కలుగుతుందండి. నెక్స్ట్ దాంతోపాటు ఇప్పుడు కాలంలో అయితే ఇది ఆచరించేది తక్కువండి. ఆదివారం నియమం పాటించి, ఆదివారం అంటే సూర్యనారాయణమూర్తికి ఆరాధించి ఆదివారం నియమాలు పాటించి ఒక వ్రతం చేస్తే ఎలాంటి నియమాలు పాటిస్తామో అలాంటివి చేసి ఉంటే ఆటోమేటిక్గా జాతకానికి రవి బలం పెరుగుతుంది. అట్లాగే ఇంకా ముఖ్యం, ఇది ఎలాగా ముఖ్యమే, మనం రవికి కారకుడు మన ఇంట్లో తండ్రి అండి. తండ్రికి గౌరవం ఇవ్వడం, నెక్స్ట్ వారికి రోజు
పాదాలకి నమస్కరిస్తున్నాం. చంద్ర అనుగ్రహం లేదు, తల్లికి చేయండి పాదాభివందనం. రవి అనుగ్రహం లేదు, తండ్రికి చేయండి. మన దక్షిణ భారతదేశంలో నాకు తెలిసి తక్కువ అండి. ఉత్తర భారతదేశం అందరూ కూడా ఏ పెద్దవారిని చూసినా, పెద్దవాళ్ళైనా చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళని కలియడానికి వెళ్ళినా, పెద్దవాళ్ళని చూసినా వాళ్ళ పాదాలకి నమస్కరిస్తారు. అది ఆచారం. ఆ ఆచారం పూర్వ రోజుల్లో మనకి చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు తక్కువైపోయింది. అట్లా చేస్తూ ఉన్న రవి బలం పెరుగుతుంది. దాంతోపాటు గురుబలం కూడా పెరుగుతుందండి పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కరించడం వల్ల. మరి రవి గురులు బలం పెరిగితే జాతకానికి ఎంత మంచిదండి. మరి ఎవరికైతే ఇంకొక చిన్న రవిగ్రహం అనుగ్రహం ఉందని ఎలా తెలుస్తుందంటే, అత్యధికంగా వీళ్ళు 22 సంవత్సరాలకే మంచి వృత్తిలోకి వెళతారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు రవి బలం ఉన్నవాళ్ళు. ఇంత రవి గురించి చెప్పుకుంటే ఇంకా వెళ్ళొచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు సంక్రమణం అండి. ఈరోజు ఏ సంక్రమణం? ఈ నెల వచ్చేది వృశ్చిక సంక్రమణం. ఎలాగా ఈరోజు అందరూ ఉపవాసాలు ఉంటారు. సాయంకాలం లోపు మీరు ఏ పూజ చేసుకున్నా, ఏ దానం చేసినా 1000 రెట్లు ఫలితం, ఇది కోటి రెట్లు. అందుకని ఇది మిస్ చేసుకోకండి. రవి బలం కావాలనుకునే వాళ్ళు, అట్లాగే రవి అనుగ్రహం పొందాలనుకునే వాళ్ళు మరి ఈ నియమాలు పాటించండి. ఆటోమేటిక్గా జాతకంలో రవిగ్రహం బలం లేకపోతే మంచి జరుగుతుంది, బలం ఉన్న వాళ్ళైతే ఇంకా మంచి జరుగుతుంది. ప్రజెంట్ విశాఖ నక్షత్రంలోకి వచ్చారు. ఈ విశాఖ నక్షత్రాధిపతి గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ పొంది ఉన్నారు. ఇది 5-9 యాక్సెస్లో. రెండోది వృశ్చిక లగ్నం అనుకోండి. గురుడు భాగ్యస్థితి ఉన్నాడు. పంచమాధిపతి భాగ్యస్థితి పొంది ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు గోచారంలో వృశ్చిక లగ్నంలో పుట్టారు. లగ్నంలో రవి కుజుడితో కలిసి ఉన్నారు, అత్యంత బలం. అలాగే ఆ నక్షత్రాధిపతి గురుడు ఉచ్చుపట్టి ఉన్నారు, అత్యంత బలం. మరి వృశ్చిక లగ్నానికి పంచమాధిపతి అయ్యారు. ఇట్లా తీసుకుందాం. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.